జీహెచ్ఎంసీ విస్తరణ డివిజన్ల పునర్విభజన అంశం కాకరేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే మిమ్మల్నే ముక్కలు చేస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. అన్నీ పాత పేర్లేనని, వేటిని మార్చడం లేదని, రాచకొండను మాత్రం మారుస్తామన్నారు సీఎం రేవంత్. నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ నువ్వు మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాజిటీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కనుక కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని